పేద విద్యార్థులకు వైద్య విద్యను దగ్గర చేయాలి అన్న దృఢ సంకల్పంతో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలను తెచ్చి అందులో 5 కళాశాలలను నిర్విఘ్నంగా కంప్లీట్ చేసి ఇంకొక 2 కళాశాలలను కంప్లీట్ అయ్యే క్రమంలోనే మీకు అప్పచెప్తే ఇంకొక 10 కళాశాలలు అవి కాక ఇంకొక 10 కళాశాలలు దాదాపు సగం నిర్మాణం కూడా అయిపోయింది. ఇలాంటి దశలో అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్లు ఒక కోడలు నీవు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ఈర్ష్య ద్వేషము పగ ప్రతీకారంతో ఈరోజు ఆ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలి అన్న ఒపీనియన్కు నువ్వు రావటం జరిగింది. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్నట్లు ప్రజల సొమ్మును ప్రైవేట్ పరం చేయడం అనేది నీ జన్మ హక్కుగా నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా తప్పు అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో దీన్ని ఎదిరిస్తున్నారు. దీన్ని మీరు గుర్తు చేసుకోవాలి. అయ్యా, మీరు ఒక మెడికల్ కళాశాలకు భూమిని ప్రభుత్వం ఇచ్చింది, బిల్డింగ్లను ప్రభుత్వం కట్టింది, అందులో స్టాఫ్ ప్రభుత్వం నియమించింది, వారికి జీతాలను కూడా ప్రభుత్వమే ఇస్తే దాన్ని తీసుకుని పోయి అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లు ఆ మెడికల్ కళాశాలలను నీ బినామీలకు దాన్ని నన్ను తెగనమ్ముకుంటున్నావు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఇది జాగ్రత్తగా నువ్వు మైండ్లో పెట్టుకోవాలనేది కూడా నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఆ మెడికల్ కళాశాలలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నావో 50 ఎకరాల భూములను ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 50 ఎకరాల భూమిని ఎకరా 100 రూపాయలకంట. టీ తాగితే కూడా ఒక టీ 100 రూపాయలకు రావటం లేదు. భూమి నిన్ను చూస్తే పక్కున నవ్వుతుంది. ఎందుకురా నన్ను 100 రూపాయలకు అమ్మి పడేస్తున్నావు, నన్ను అంత హేళన చేస్తున్నావు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక స్కామ్ అయితే ఇంకో రెండో స్కామ్ దీంట్లో మనం బాగా గమనించాలా. 2 సంవత్సరాల పాటు అరే బిల్డింగులు మనది, భూమి మనది, జీతాలు మనవి, ఇవన్నీ ఇచ్చేది కాకుండా 2 సంవత్సరాలు వాళ్లకు ఆ స్టాఫ్కు ఆ మెడికల్ కళాశాలలకు జీతాలను కూడా ఈయననే ఇస్తాడంట. నెలకు ఒక కళాశాలకు మినిమంలో మినిమం 5 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లా ఒక సంవత్సర కాలం 60 నుంచి 70 కోట్లు, 2 సంవత్సరాల కాలానికి 120 కోట్ల నుంచి 140 కోట్ల రూపాయలు ఒక్క కళాశాల పైన ప్రభుత్వము ప్రజల సొమ్మును పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా 17 మెడికల్ కాలేజీలకు ఎన్ని వందల కోట్లు ఇవ్వాలనో ప్రజల సొమ్మును మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఖచ్చితంగా ఇది పెద్ద స్కాము, అట్లా ఇచ్చి ఇట్లా వెనక్కి తీసుకోవడానికి ఆయన కుట్ర చేస్తున్నాడు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇదే కాకుండా దీనిని 33 సంవత్సరాలంట. వాడు దండుకునేది ఇంకా చాలదంటే మరో 33 సంవత్సరాలు కూడా దీన్ని ఎక్స్టెన్షన్ చేయవచ్చంట. 66 సంవత్సరాలకు రాజెవడో మంత్రి ఎవడో ప్రజల సొమ్మును ఇలా పనంగా పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే 2002లో ఉమ్మడి రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన నిజాం షుగర్ పరిశ్రమను దీన్ని 32,000 ఎకరాలు, ఆ పరిశ్రమకు 32,000 ఎకరాల భూమి కూడా ఉండింది. 33,000 ఎకరాల భూమిని ఆ పరిశ్రమను 169 కోట్లకు ఈయన తెగనమ్మితే దాంట్లో ఆ పరిశ్రమలో ఓన్లీ మిషన్లే 450 కోట్లకు అమ్ముడుపోయినాయి. ఈ 32,000 ఎకరాల భూమి ఎకరా 1,00,000 రూపాయలు వేసుకుంటే కూడా 3,200 కోట్ల రూపాయలు అవుతుంది. ఈయనకు ప్రైవేట్ పరం చేయడం అనేది, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం అనేది ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు ఈ సంతకాల ఉద్యమంలో భాగంగా
జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వచ్ఛందంగా 2 కోట్ల సంతకాలను పెట్టడం జరిగింది. దీన్ని తీసుకునిపోయి రేపు గవర్నర్ గారికి గౌరవంగా ఆయన కలిసి ప్రభుత్వం దీన్ని ఇప్పటికైనా విత్డ్రా చేసుకోవాలి. ఇది ప్రజల ఆకాంక్ష, ప్రజల ఆలోచన, పేదల విద్య, పేదల వైద్యము. దీనిని దయచేసి ఒకసారి పరిశీలించి ప్రభుత్వాన్ని దీన్ని ప్రైవేట్ పరం చేయకుండా ఆదేశించమని రేపు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కూడా కలుస్తూ ఉన్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి నీవు ఇగోకు పోకుండా నువ్వు సామరస్యంగా ఆలోచించి ప్రజాభిప్రాయాన్ని నువ్వు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రైవేట్ పరం ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నావో దీన్ని ఇప్పటికైనా విత్డ్రా చేసుకోవాలి. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ప్రజల పక్షాన ఆలోచించాలి. ఆలోచించే విధంగా నిన్ను మేధావులు అందరూ కూడా మేధావులు ప్రజలు యావత్ రాష్ట్రం ముక్తకంఠంతో కోరుతా ఉంది. దయచేసి దీనిని విత్డ్రా చేసుకోవలసిందిగా మేము మా పార్టీ తరఫున కోరుతున్నాం.